హలో అండి, నమస్తే. ఇవాల్టి మన రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగల్ని ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ప్రసాదం కోసం మనం చేసుకుంటూ ఉంటాం. మరైతే ఈ చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పెట్టుకోవడం వల్ల చక్కెర పొంగలి పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది రుచి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకుని ఒక పళ్ళెంలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు అనేవి చక్కెర పొంగలికి అదనపు రుచిని తీసుకొస్తాయి. తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్పు బెల్లం అలాగే 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ చక్కెర పొంగలి యొక్క స్వీట్నెస్ సమతూకంలో ఉంటుంది. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇది తీగ పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడు కరిగిపోయింది కదా. ఇప్పుడు విశాలంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అందులో ఇలా నెట్ సహాయంతో ఈ కరిగిపోయిన పాకాన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి. అందులో నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదే పాకంలో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా కొద్దిగా వేసుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని ఎప్పుడు. అలాగే కొద్దిగా ఏలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుతూనే ఉండాలి. ఇందులో నెయ్యి కూడా వేయాలి. నెయ్యి ఎక్కువగా వేస్తే నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి అన్నమాట ఈ చక్కెర పొంగల్కి. ఆఖరిగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నెయ్యి బాగా పడుతుందండి, కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుంది. ఈ చక్కెర పొంగల్ది చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక ఆఖరిగా మీకు ఇష్టమైతే ఇది పచ్చకర్పూరం అంటారు, దీన్ని కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది. స్టవ్ ఆపేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సువాసన వస్తూ చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరైతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.